ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పి పదే పదే టీడీపీ అనుకూల మీడియా, జగన్ వ్యతిరేక మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సొంత పార్టీ నాయకుల పట్ల, మంత్రుల పట్ల, ఎమ్మెల్యేల పట్ల? అండ్ ఎందుకు సొంత అనుకూల మీడియాలో, జగన్ వ్యతిరేక మీడియాలో ఈ వార్తలు వస్తూ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు 2 సార్లు వాడారు ఎందుకో మరి, అనుకూల మీడియా వ్యతిరేక మీడియా. నేను ఆ జోలికి వెళ్ళిన ఆ గోళ్ళకి. నేను అన్నది నిజం. ఆంధ్రజ్యోతి, ఈనాడుల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేజ్ 1 చదివితే మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏం జరుగుతుందో అర్థం కావడానికి సాక్షి చదవాల్సిన అవసరం లేదు. ఆంధ్రజ్యోతి పేజ్ 1 చదివితే అర్థమవుతాయి. నిన్న కాక మొన్న ఏపీపీఎస్సీలో ఒక మెంబర్ నియామకంపై కూడా ఈ 2 పత్రికలు ఏదో ఒక పత్రికలో వార్త చూశాను నేను. సో వైసీపీకి అనుకూల వ్యక్తిని గతంలో ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తిని ఏపీపీఎస్సీ మెంబర్గా వేశారు. దీంతో తెలుగు తమ్ముళ్ళ అసహనం అని. సో అందువల్ల ఈ పత్రికలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక ఆరోపణ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకత్వం, లోకేష్ వారికి ఎవరిపైనైనా వారు హెచ్చరిక జారీ చేయాలనుకుంటే ప్రత్యక్షంగా చేయకుండా తమ అనుకూల మీడియా ద్వారా చేస్తారని కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఒక నానుడు ఉంది. అది ఎంత నిజమో తెలియదు కానీ, సో చంద్రబాబు నాయుడు తన అసహనాన్ని వ్యక్తం చేయాలి అంటే, లేదా చంద్రబాబు నాయుడు ద్వారా అసహనానికి గురి కావాల్సే ముందు ఈ పత్రికల్లో ముందుగా వార్తలు వస్తాయి వాళ్ళ మీద అని కూడా రాజకీయ వర్గాల్లో, టీడీపీ వర్గాల్లో మాట్లాడుకుంటుంటారు. సో బట్ ఏదైనా పత్రికల్లో అందుకు జగన్ వ్యతిరేకంగా రాసే పత్రికల్లో కూడా ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు పదే పదే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయదలుచుకున్నాడు. ఎందుకంటే మనకు రాజకీయాలు ఏమైనా అంటే ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. ఇప్పుడు మీకు దేశంలో బీజేపీ అనుకూల వ్యతిరేక ఓటు కాదు, మోడీ అనుకూల వ్యతిరేక ఓటు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబుల మధ్య ఓటు, తెలంగాణలో కేసీఆర్ అనుకూల వ్యతిరేక ఓటు. అందువల్ల నాయకుని చుట్టూ రాజకీయ పార్టీ ఓట్లు మొత్తం నిర్మాణం జరుగుతున్నాయి కనుక ఆ రాజకీయ నాయకుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఆ అధినాయకుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ మొత్తం చంద్రబాబే. ఇప్పుడు తెలుగుదేశం బ్రాండ్ చంద్రబాబు, తెలుగుదేశం బ్రాండ్ ఆ మంత్రి ఈ మంత్రి కాదు కదా. అందువల్ల బ్రాండ్, ఇప్పుడు వైసీపీ బ్రాండ్ జగన్, మిగతా వాళ్ళు ఎవరు బ్రాండ్ కాదు. సో బ్రాండ్కు నష్టం జరగకుండా ఇన్సులేట్ చేయడం అనేది. మీకు యుద్ధం జరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అధినాయకుడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు మహాభారత యుద్ధం చూడండి, ఆ యుద్ధంలో మీకు ప్రొటెక్షను ఎవరికి చేస్తారు? చక్రవర్తికి ప్రొటెక్షన్ ఉంటుంది, టార్గెట్ కూడా చక్రవర్తే ఉంటాడు. పద్మవ్యూహం పన్ని మీకు ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధించి దుర్యోధనుడికి ఇస్తా అన్నాడు, కానీ నకులుని బంధించి ఇస్తా, సహదేవుని బంధించిస్తా, భీముని బంధించిస్తా అనలే. అర్జునుని బంధించి పక్కకు పెట్టాను, అర్జునుని బంధించలేడు, కానీ మిగతా వాళ్ళని బంధించారు ఎక్కడ అనలే. మీరు దృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతి, మీకు సర్వసైన్యాధిపతి అయిన దృష్టద్యుమ్నుని బంధించి ఇస్తా అని అనలే ద్రోణుడు. ధర్మరాజు అంత వాళ్ళకన్నా గొప్ప యోధుడేం కాదు, కానీ ధర్మరాజును బంధించి ఇస్తా అన్నాడు. మీరు గమనిస్తే ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ నాయకుడిని టార్గెట్ చేయాలని ప్రత్యర్థులు చూస్తారు, నాయకుడిని ఇన్సులేట్ చేయాలని సొంత సైన్యం చూస్తుంది. ఎప్పుడు కూడా ఇలా మీకు నాయకుడి చుట్టూ ఒక వలయాన్ని నిర్మించుకొని యుద్ధం చేస్తారు ఎక్కడైనా. సో రాజకీయ యుద్ధం కూడా అంతే. చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరు రావద్దు. ఈ మంత్రులు చేతకానోళ్ళు, ఎమ్మెల్యేలు చేతకానోళ్ళు, పాపం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పనిచేస్తుంటే ఆయనకు అండగా ఉండాల్సింది పోయి వీళ్ళంతా ఏంటి పాపం చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారు అని ప్రజల్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ కావాలి. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు కదా. తప్పంతా ఎమ్మెల్యేలు అంటూ ఎమ్మెల్యేలు మార్చాడు. సో ఎమ్మెల్యేలు అన్నది అదే కదా, నీపైన వ్యతిరేకత ఉంది, మా పైన కాదు, మమ్మల్ని మారిస్తే ఏమవుతుంది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నాడు? నా పట్ల బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో, మీరు ఏబట్టే జడబేరు వస్తారు, అందుకే మిమ్మల్ని మారుస్తా అన్నాడు. మార్చినా ఏమైంది? ఎమ్మెల్యేలు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పైనే వ్యతిరేకత ఉంది అని బయటపడ్డది కదా. లేకపోతే 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది? 164 సీట్లలో వైసీపీ ఎందుకు ఓడిపోతుంది? సో అందువల్ల నాయకుడి వైఖరి కూడా ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా తప్పు నాది కాదు, తప్పంతా మీదే, వీళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఒక భ్రమల్లో భావనలో ఉంటారు.
అందువల్ల ఇక వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, సార్ మీది కాదు తప్పు, వాడు పని చేస్తలేడు, అధికారులు పని చేస్తలేరు, మంత్రులు పని చేస్తలేరు, ఎమ్మెల్యేలు పని చేస్తలేరు, ఇలా వీళ్ళందరినీ బలి పశువులుగా చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇప్పుడు మంత్రులు బలి పశువులుగా చేయడానికి ఒక ఉద్దేశం, అంటే మంత్రుల ఇమేజ్ను ఎమ్మెల్యేల ఇమేజ్ను అయినా తాకట్టు పెట్టి అధినాయకుని ఇమేజ్ను కాపాడుకోవాలి. ఎందుకంటే అధినాయకుడే బ్రాండ్ కనుక బ్రాండ్ దెబ్బతినకూడదు కదా. సో మీకు బ్రాండే దెబ్బతింటే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల మీకు ఆ బ్రాండ్ను ప్రొటెక్ట్, చాలామందికి మీరు అన్నట్లు కోట్ అండ్ కోట్ తెలుగుదేశం అనుకూల మీడియాలో ఈ వార్తలు వచ్చినప్పుడు చాలామందికి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారే, అబ్బాయి ఎంత ధైర్యం అని అనుకుంటారు. నిజం చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వార్తలు కావవి, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వార్తలు. చంద్రబాబు నాయుడు ఇంత మంచి పాలన ఇస్తుంటే ఈ మంత్రులు ఏంటి, ఈ ఎమ్మెల్యేలు ఏంటి, ఈ అధికారులు ఏంటి, వీళ్ళందరూ ఇట్లెందుకు తయారయ్యారు అని ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకతను, ప్రభుత్వం పైన ఉండే అసంతృప్తిని, అసహనాన్ని మంత్రులపైకి, ఎమ్మెల్యేలపైకి, అధికారులపైకి మళ్లించి అధినాయకునికి ఆ అసంతృప్తి పవనాలు, అసంతృప్తి సెగ తాకకుండా ఉండేలా జాగ్రత్త పడే క్రమంలో భాగం ఇది. అందుకే అస్మదీయ పత్రికలో కూడా, అస్మదీయ మీడియాలో కూడా ఈ తస్మదీయ వార్తలు ఎందుకు వస్తాయంటే కారణం అది. వార్త తస్మదీయ వార్త, కానీ అది అస్మదీయ మీడియాలో వచ్చింది. ఎందుకు? అది అధినాయకునికి వ్యతిరేక వార్త కాదు, అధినాయకునికి ఒక రక్షణ కవచాన్ని ఇచ్చే క్రమంలో అస్మదీయ మీడియాలో ఈ తస్మదీయ వార్తలు వస్తూ ఉంటాయి.